మనం టాబ్లెట్స్ కోసం ఇంటికి వెళ్ళామని నాన్న చెప్పినట్టున్నారు. మామయ్య దూరంగా ఉన్నారే. లోపలికి వచ్చేటప్పుడు ఎవరో చూడకుండా అక్వేరియం వేసేద్దాం. బావుగారు, మరి ఇప్పుడు టాబ్లెట్స్ లేకపోతే ఎలా? ఒక పూట వేసుకోకపోతే ఏమో అవుతులే బావుగారు. ఆ టాబ్లెట్స్ వివరాలు చెప్తే నేను లంచ్ కల్లా తెప్పిస్తాను. అలాగేనమ్మా, అలాగే. అమ్మే, లోపల చాలా పనులుండాయి. పాండే అమ్మే, పదండి పదండి. థ్యాంక్స్ నాన్న. నిషి వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు. అదేం లేదమ్మా, ఇప్పుడే వచ్చి మీ గురించి అడుగుతున్నారు, ఇంతలో మీరు వచ్చేసారు. ఓ అమ్మా సరే. నాన్న, నాన్న మీకేం కాలేదు ఏం కదా? కాలేదమ్మా. ఏమైంది? పైనుంచి ఎక్వేరియం పడినట్టుంది. జగదాత్రే, మీకేమైనా దెబ్బలు తగిలాయా? మీరు ఓకేనా? గాజు పెంకు గుచ్చుకుందా? అమ్మా, చూసుకొని రావచ్చు కదే. సరే కూర్చో. కూర్చో. మెల్లగా. అయ్యో జగదాత్రి, ఇంకా నిలబడి చూస్తావేంటే? వెళ్ళి పసుపు తీసుకురాపో. ఏం కాదమ్మా, చిన్న దెబ్బే. నొప్పి కొంచెంసేపు ఓర్చుకే వేసిరి, కాసేపు అయ్యాక మంట తగ్గుతుంది. అయినా ఏంటి ఆ తొందర? చిన్నప్పటి నుంచి ఇంతే. ఎప్పుడు చూడు దెబ్బలు తగిలించుకొని ఇంటికి రావడం. అత్తయ్య, అమ్మకి తెలియకుండా నువ్వు ఏదో ఒకటి చెయ్యని అడగడం. అత్తయ్య, అత్తయ్య, మీరేంటి మా రాగిణి అత్తయ్యలా మాట్లాడుతున్నారు? నేను మా అమ్మకి తెలియకుండా దెబ్బలు తగిలించుకొని అత్తయ్య దగ్గరికి వెళ్ళడం నాకు మా అత్తయ్యకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అలాంటిది ఆ విషయం మీకెలా తెలుసు?